నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలోని 24వ అధ్యాయంలో ఉన్నాం. ఇవాళ రెండో భాగం చూద్దాం. జరాసంధ వధ అయిపోయింది. శ్రీకృష్ణుడు రథం మీద వెళ్తున్నాడు భీముడు అర్జునుడితోటి. హయై దివ్యై సమాయుక్త రథో వాయు సమోజవే అధిష్ఠిత సుశుభే కృష్ణేనాతీవ భారత. ఆ రథం వాయువేగం కలిగి దివ్యాశ్వాలతో కూడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆసీనుడైనందున మిక్కిలిగా ప్రకాశిస్తోంది. అసంగోదేవ విహితస్మిన్ రథవరే ధ్వజ యోజనాదృశే శ్రీమాన్ ఇంద్రాయుధ సమప్రభ. ఉత్తమ రథంపై దేవనిర్మిత ధ్వజం ఎగురసాగింది. అది ఆధారం లేక తగులుకున్నట్లు మాత్రం ఉన్నది. ఇంద్రధనుస్సు కాంతితో వెలిగే ఆ రథం చాలా రంగులు కలిగి ఆ ధ్వజకాంతి యోజనం దూరం నుంచి గుర్తించేలా ఉన్నది. చింతయామాస కృష్ణోధ గరుత్మంతం సచాభ్యయాత్ క్షణే తస్మిన్ సతేనాసీ చైత్యవృక్షైవోత్థితః వ్యాధితాశ్చైర్మహానాదైః సహ భూతైర్ధ్వజాలయైః తస్మిన్ రథవరే తస్థౌ గరుత్మాన్ పన్నగాసనః. ఆ సమయాన శ్రీకృష్ణుడు గరుడును తలుచుకున్నాడు. గరుడు క్షణంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రథంపై ఉన్న ధ్వజంలో చాలా భూతాలు వికృత గర్జనలు చేస్తూ కనిపించాయి. వాటి సమీపాన గరుడు రథారూఢుడయ్యాడు. అతని ద్వారా ధ్వజం పైకి ఎగురసాగింది. అది చైత్యవృక్షంలా ప్రకాశిస్తోంది. దుర్నిరీక్ష్యో హి భూతానాం తేజసాభ్యధికం బభౌ ఆదిత్యైవ మధ్యాహ్నే సహస్ర కిరణావృతః న సజ్జతి వృక్షేషు శస్త్రైశ్చాపి నరిష్యతే దివ్యో ధ్వజవరో రాజన్ దృశ్యతే చేహమానుషైః. ఈ ఉత్తమ ధ్వజం 1000 కిరణాలతో వ్యాప్తమైన మధ్యాహ్నకాలపు సూర్యుని వలె ప్రకాశిస్తూ తేజస్సు కలిగి ఉన్నది. ప్రాణులకు దానివైపు చూడటం కష్టంగా ఉంది. వృక్షాలతో అడ్డగింపబడక శస్త్రాస్త్రాలకు లొంగనిదై ఉన్నది. ఆ ధ్వజం ఇప్పుడు మనుజుల కళ్లకు కనపడసాగింది. తమాస్థాయ రథం దివ్యం పర్జన్య సమనిస్వనం నిజయౌ పురుష వ్యాఘ్ర పాండవాభ్యాం సహచ్యుతః. మేఘ సమధ్వని గల దివ్య రథంపై శ్రీకృష్ణుడు భీమార్జునులతో కూర్చుండి నగరం వెలుపులకి వెళ్ళాడు. యం లేభే వాసవాద్ రాజా వసుస్తస్మాత్ బృహద్రథాత్ క్రమేణైవ ప్రాప్తో బాహ్యద్రథం నృప. ఇంద్రుని నుంచి రాజైన వసువు ఆ రథాన్ని పొందాడు. క్రమంగా అతని నుంచి బృహద్రథునికి, బృహద్రథుని నుంచి జరాసంధునికి చేరింది. స నిర్యాయ మహాబాహో పుండరీకేక్షణస్తథ గిరివ్రజాద్ బహిస్తస్థౌ సమదేశే మహాయశాః. యశోవంతుడు జనార్దనుడు పుండరీకాక్షుడు గిరివ్రజం నుండి బయటకు వచ్చి సమాన ప్రదేశంపై నిలబడ్డాడు. తత్రైనం నాగరాः సర్వే సత్కారేణాప్యయుస్తదా బ్రాహ్మణ ప్రముఖ రాజన్ విధి దృష్టేన కర్మణ. అక్కడ బ్రాహ్మణులు మొదలైన నాగరికులు శాస్త్రీయ విధానంతో సత్కరించారట. బంధనాద్ విప్రముక్తాశ్చ రాజానో మధుసూదనం పూజయామాసు స్తుతి పూర్వమిదం వచః. కారాగారం నుండి విడిపింపబడిన రాజులందరూ శ్రీకృష్ణుని స్తోత్ర పురస్సరంగా ఇలా స్తుతించారు. నైతచ్చిత్రం మహాబాహో త్వయి దేవకి నందనే భీమార్జున బలోపేతే ధర్మశ్చ ప్రతిపాలనం. మహాభుజుడా, దేవకిని ఆనందపరచగల మీరు ప్రత్యక్ష దైవమే. భీమసేనార్జునుల బలం మీ వెంట ఉంది. మీరు చేసే ధర్మరక్షణ వలన మీరు నిజంగా ధర్మావతారులే. జరాసంధరే ఘోరే దుఃఖ పంకే నిమజ్జతాం రాజ్ఞాం సమభ్యుద్ధరణం జరితం కృతమజ్యవై. దుఃఖ పంకంతో కూడిన ఘోర జరాసంధుడనే మడుగులో మునిగిపోయే రాజుల సంరక్షణకు మీరే సమర్థులు. విష్ణో సమవసన్నానాం గిరిదుర్గేషు దారుణే దృష్ట్యా మోక్షార్జశో దీప్తం ఆప్తం తే యదునందన. అత్యంత భయంకరమైన పర్వత గుహలో బందీలైన మేము దుఃఖంతో కాలం గడిపాము. కృష్ణ, మీరు మమ్ము ఈ ఆపద నుండి విడిపించి ఉజ్వలమైన కీర్తిని పొందారు. కిం గోర్మ పురుష వ్యాఘ్రశాధిన ప్రణతిస్థితాం కృతమిచ్చేవ తద్విద్ధి నృపై యజ్జపి దుష్కరం. మేము మీ పాదాలపై పడ్డాము కృష్ణ. మీరు మమ్మ ఆజ్ఞాపించండి, మీకు మేము ఏ సేవైనా చేస్తాము. ఎంత చేయ వీల్లేనిదైనా మేమంతా కలిసి పూర్తి చేస్తాము. తానువాచ ఋషికేశ సమాశ్వాస్య మహామనాభ యుధిష్ఠిరో రాజసూయం గతుమాహర్తుమిచ్చతి. గొప్ప మనసుతో శ్రీకృష్ణుడు వారిని ఊరడించి ఇలా పలికాడు. ధర్మరాజు రాజసూయాగాన్ని చేయ సంకల్పించాడు. తస్య ధర్మ ప్రవృత్తస్య పార్థివత్వం చికీర్చితః సర్వైర్భవద్భిర్విజ్ఞాయ సాహాయ్యం క్రియతామితి. ధర్మాన్ని అవలంబించే అతడు చక్రవర్తి కావాలని అనుకున్నాడు. మీరందరూ ఆ యజ్ఞంలో అతనికి సహాయం చేయండి. తదసుప్రీతమనసస్తే రూపసత్తమతేత్యేవా బ్రువన్ సర్వే పదృక్ష్యాశ్చతాంగిరం. అప్పుడు
ప్రీతులైన వారందరూ తథాస్తు అని పలికి భగవానుని ఆజ్ఞను శిరసావహించారు. రత్నభాజం చదాశార్హం చకృస్తే పృథివీశ్వరా కృచ్ఛాజగ్రాహ గోవిందత్తేషాం తదనుకంపయ. ఇంతే కాదు, దశార్హకుల దీపకుడు శ్రీకృష్ణునికి రత్నాలను కానుకలుగా ఇచ్చాడు. గోవిందుడు అతి కష్టం మీద వారి ఎడల దయతో వాటిని స్వీకరించాడు. జరాసంధాత్మజశ్చైవ సహదేవో మహామనాః నిర్యయౌ సజరావాచ్య పురస్కృత్య పురోహితం. జరాసంధుని కుమారుడు సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై పడి శరణు వేడాడు. తన్నీచైః ప్రణతో భూత్వా బహురత్న పురోగమః సహదేవో నృణాం దేవం వాసుదేవముపాస్థితః. అతని ఎదుట రత్నాల భారం ఉంది. అది తీసుకుని సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై పడి శరణు వేడాడు. తరువాతి భాగం మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.